ఏముండాలంట? దేవుని సన్నిధి. అందుకే అంటున్నాడు చూడండి, యెహోవా మందిర ఆవరణములను చూడవలనని. ఎందుకని ఆశపడుతున్నాడు? నీ మందిర ఆవరణములో చిన్న సంగతి కాదు, ఏముంటుంది? దేవుని ఆశీర్వాదము. హల్లెలూయా. మనం ఎందుకు వచ్చాం? ఈ 3 దినాలు ఎందుకు వచ్చాం? లేకపోతే ప్రతి ఆదివారం ఎందుకు వస్తాం? దేవుని సన్నిధిని అనుభవించడానికి. అది ఎక్కడ దొరుకుద్ది? దేవుని ఆవరణముల్లో. చప్పట్లు కొట్టాలి గట్టిగా. పిల్లలు అర్థమవుతుందా? యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణము ఎంతో కోరాహు కుమారులు రాశారంట. నీ మందిరావరణం చూడవలనే హృదయము మనకి ఎలాగుందంట? వారికి, లేకపోతే దావీదు మహారాజుకి అట్టి రీతిగా ఉంటే మనకి ఎలాగుంది? మరలా ఆదివారం వచ్చిందా, మరలా దేవుని సన్నిధికి వెళ్ళాలా అని బలవంతంగా వెళ్ళే క్రైస్తవులు. ఇదెంత భయంకరం, ఎంత భయంకరం. ప్రభునందు ప్రియమైన వారా, నీలో దేవుని సన్నిధికి వెళ్ళాలని, దేవునితో సహవాసం చేయాలని, దేవుని యొద్ద కూర్చోవాలని, పాదాల దగ్గర కూర్చోవాలని ఏముండాలంట? ఆశ ఉండాలి, ఆతృత ఉండాలి. నా దేవుని మందిరమునకు చాలామంది మీరేమనుకోకపోతే ఏవేవేవేవో పెట్టుకుంటారు దేవుని సన్నిధికంటే. ఆ వంటలు చేసుకొని ఒక పావు గంట అరగంట టైం ఉంటే టైంకి దేవుని సన్నిధికి వచ్చి నిద్రపోవడమో, లేకపోతే ఏదో చేయడమో, ప్రభునందు ప్రియమైన వాళ్ళ సమయం అయిపోయిందని వెళ్ళిపోవడం. ఇది ఆదివారపు క్రైస్తవులు చేస్తున్న పని. అర్థమవుతుందా? ఇప్పుడు చూడండి ఏమంటున్నాడు, యెహోవా మందిరావరణములను చూడవలనని నా ప్రాణం ఎందుకు ఆశ? ఎంతో ఆశ అంట. ఎంతో ఆశ పడుచు